అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 9వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము దేవదూతలు అందమైన వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 మరియు 24 వచనములందు, ఇప్పుడైతే వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చి ఉన్నారు. పలు గృహముల యందు దేవదూతల పటములను గోడకు తగిలించి ఉండుటను చూచి ఉన్నాను. ప్రత్యేకముగా ఒక పటమునందు ఒక బాలుడైన చిన్నవాడు మ్రాను యొక్క చెక్క పలకలతో చేయబడిన వంతెన్ను దాటుతున్నప్పుడు ఆ వంతెన యొక్క చెక్క పలకలు పగిలి ఉండుటను, అతని చెంతన ఒక దేవదూత తన రెక్కలను చాపి ప్రేమతో అతన్ని కాపాడి తీసుకుని వెళ్ళుచున్నట్టుగాను ఆ చిత్ర లేఖనమునందు చిత్రీకరించబడి ఉండెను. ఆ దేవదూత యొక్క ముఖము మిగుల అందమైనదిగా గీయబడి ఉండుటయును, మిగుల ప్రేమతోనూ జాలితోనూ శ్రద్ధతోనూ ఆ బాలుడిని అతడు త్రోవ నడిపించుకుని వెళ్ళుచున్నాడు. ప్రభు మనపై ఎంతటి ఆప్యాయతను ఉంచి వేల కొలది 10,000 కొలది దేవదూతలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని దూతలు బలమును పరాక్రము గలవారు, అందమును సొగసును నిండినవారు, స్తుతించు పాటలతో ప్రభువును ఆరాధించువారు. అదే సమయమునందు పరిచయం చేయు ఆత్మలుగాను మనకు సహాయము చేయుచున్నారు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ అరచేతుల మీద ఎత్తి పట్టుకుందురు. 91 కీర్తన 11 మరియు 12 వచనములు. దేవదూతలు కాచుట మాత్రముగాక మన యొక్క ప్రియ ప్రభువుతో కూడా కలిసి మనలను ప్రతి ఒక్క నిమిషమును కాపాడుట కొరకు మనపై దృష్టిని నిలిపి కనిపెట్టుచున్నారు. మనలను కాయుచున్న ఆయనకు కనులు కునుకుటలేదు, నిద్రించటలేదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. 121 కీర్తన 5వ వచనం. దేవుని దూతలే అంతటి సౌందర్యము గలవారై ఉన్నట్లయితే మనకి ప్రభు ఎంతటి అత్యధిక సౌందర్యము గలవాడై ఉండును. ఆయన షారోనులోని రోజా పుష్పమును, లోయలోని లిల్లీ పద్మమునై ఉన్నాడు. ఆయన 1000 మందిలోను 10,000 మందిలోను అతి కాంక్షణీయుడు. ఆయన పరిపూర్ణ సుందరుడు. ప్రేమయందును సౌందర్యమునందును స్వారూప్యము గల మన ప్రియ ప్రభువు దేవదూతలను మిగుల సౌందర్యముగా సృష్టించెను. ప్రభువు మనలను సృష్టించుచున్నప్పుడు తన యొక్క సౌందర్యం అంతటిని మనకు ఇచ్చి ఆయన యొక్క పోలికయందును ఆయన యొక్క స్వారూప్యమునందును సృష్టించెను. ఘనత చేతను ప్రభావం చేతను మనకు కిరీటమును ధరింపజేసెను. మనుషుడు పాపము చేసినప్పుడు అట్టి పరిశుద్ధమైన సౌందర్యమును చెరిపివేయబడిను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. షూలమతి, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. పరమగీతంలో 1వ అధ్యాయం 5వ వచనం. అవును, ఆదాము యొక్క పాపములు మనలను నల్లగా చేశాను. క్రీస్తు యొక్క రక్తమైతే మనలను కడిగి మళ్ళా సౌందర్యవంతులుగా చేశాను. పాపమే చెయ్యని పరిశుద్ధ దేవదూతలు ఎంతటి సౌందర్యముగా ఉందురు. దేవదూతలు పరిపూర్ణ సౌందర్యము గలవారును, సంపూర్ణ జ్ఞానము చేత నిండిన వారిగాను, పద్మరాగము, పుష్యరాగము, సూర్యకాంతమని, సులేమాని రాయి, గోమేదికము, ఇంద్రనీలము, మాణిక్యము, రక్తవర్ణపు రాయి, మరకతము, మాణిక్యము అను మొదలగు అమూల్యమైన రత్నములతోనూ అలంకరింపబడిన వారిగాను, బంగారముతోనూ పుటుము వేయబడిన వారిగాను దర్శనమిచ్చుచున్నారు. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12 మరియు 13 వచనములు. దేవుని బిడ్డలారా, మీరు రాజాది రాజు యొక్క శ్రేష్టమైన సృష్టి అను సంగతిని ఎన్నడూను మర్చిపోకుడి. నేటి ధ్యానమునికి నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. పరమగీతం గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము శాంతల గ్రంథము 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.